బీఆర్ఎస్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. దేనికోసం రజతోత్సవం చేసుకుంటున్నారని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. దోచుకున్న సొమ్మును సభకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కల్లం యాదగిరెడ్డి గారు లేరు, సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మొన్న మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో. ఎవరుర్రా మీ పార్టీలో? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5 ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5 నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి. మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతుర్రు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్ల అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతురు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రజతోత్సవం, ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రజతోత్సవం ఎందుకు ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రజతోత్సవం ఏముంటుంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే. రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాలి.